హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ చిక్కు వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఒక అందమైన సముద్ర తీర ప్రాంతం. సో వీ హ్యావెంట్ బీన్ విజిటెడ్ బీచ్ ఇన్ అవర్ లైఫ్ సో ఫర్, బికాజ్ మేము ఉండేది తెలంగాణలో. మాకు తెలంగాణ స్టేట్లో ఎక్కడ బీచెస్ అనేవి లేవు. సో దాదాపు అందరికీ తెలుసు. సో బీచ్కి వెళ్ళాలని అనుకున్నాము, బట్ వీ డోంట్ హ్యావ్ ఏ సర్టెన్ ప్లాన్. సో అన్ఎక్స్పెక్టెడ్లీ వీ వాంట్ టు విజిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ what we called beach place. So one of our friends suggested to visit the best and viewest place in Karnataka, that is none other than Gokarna. So just now we started from our place Hyderabad. సో ఇక్కడ నుండి మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ లైక్ అరౌండ్ 700 కిలోమీటర్స్. సో ఇది చాలా మంచి బ్యూటిఫుల్గా ప్లేస్ సాగబోయే జర్నీ అండి, చాలా బాగుంటుంది. సో ఇది హైదరాబాద్లో మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. కొంచెం ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా లేదు ఈరోజు సాటర్డే అవడం వల్ల, బట్ మేము అరౌండ్ 11కి అలా స్టార్ట్ అయ్యాము. సో ప్లాన్ వచ్చేసి అంటే ఈరోజు ఎలా అయినా అట్లీస్ట్ నియర్ బై ప్లేస్కి అయినా డ్రైవ్ చేయాలి. మన ఎగ్జాక్ట్ లొకేషన్ కన్నా వెళ్ళలేకపోయినా అనేది ప్లాన్. లెట్స్ సీ అందట. సో ఇప్పుడే అవుటర్ దిగుతున్నాము. సో మా పిల్లలు దే ఆర్ ఓవర్వెల్మింగ్, లైక్ దే ఆర్ గోయింగ్ టు సీ ద బీచ్. సో ఇప్పుడే మనకి పైన ప్లేన్ కూడా కనిపిస్తుంది. వీఆర్ అరౌండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో మనకి ఇక్కడ నుండి వచ్చేసి లైక్ అరౌండ్ మేము దాదాపు హార్డ్లీ ఒక 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము. సో పెట్రోల్ బంక్ ఆపాము, అండ్ ఆఫ్టర్ దట్ ఒక వెజ్ హోటల్లో ఆపాము. ఇది కరెక్ట్ మనకు షాద్ నగర్ చౌరస్తాలో ఉంటుంది, ఏకాగ్రహ ఉపహార్ అని. సో మార్నింగ్ నుండి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇప్పుడే ఈ హోటల్ దగ్గర ఆగాము. ఎలాగో లంచ్ టైం అయ్యింది కదా అనేసి మీల్స్ ఏదైనా మన స్టైల్లో, మన తెలుగు మీల్స్ ఏదైనా కూడా తినాలని ఫిక్స్ అయ్యాము. బట్ కొంచెం టైం పట్టింది, కాసేపు అలా కూర్చొని అడిగాం. లైక్ అరౌండ్ అప్పటికి మనకు లంచ్ టైం అయింది కాబట్టి. సో వీ ఆర్డర్డ్ 2 మీల్ షేర్ అలాంగ్ విత్ అవర్ కిడ్స్. ఫుడ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. మై సజెషన్ బెటర్ టు డోంట్ ఈట్ ఓవర్ దేర్. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ ఈ హైవే పైన, షాద్ నగర్ దాటగానే ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి జడ్చర్ల జంక్షన్ వస్తుంది. 4 ways, లెఫ్ట్ సైడ్ కల్వకుర్తి శ్రీశైలం హైవే, రైట్ సైడ్కి వెళ్ళాలి. సో అక్కడ నుండి మనం మహబూబ్ నగర్ నుండి స్టార్ట్ అయ్యి మనకి రాయచూర్ హైవే నుంచి వెళ్ళాలి అనమాట. సో ఈ హైవే వచ్చేసి మేము ఆల్రెడీ ఒకసారి విజిట్ అయ్యాం, మేము మా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. మంత్రాలయం వెళ్ళాం మేము. సో సేమ్ హైవే. సో జస్ట్ నౌ వీ కేమ్ నియరెస్ట్ టు ద రాయచూర్. సో రాయచూర్ నుండి మనకి హోస్పేట ఉంటుంది. హోస్పేట నుండి మనకి నెక్స్ట్ టువర్డ్స్ గోకర్ణ హైవే ఉంటుందన్నమాట. సో ఇప్పుడే ఈవినింగ్ అవుతుంది, చూడొచ్చు సూర్యుడు చాలా చక్కగా కనిపిస్తున్నాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ. సో చీకటి పడింది, మేము ఒక ప్లేస్కి వచ్చాం. సో మార్నింగ్ మేము అరౌండ్ 12:30కి 1కి ఆ టైంలో లంచ్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసే టైము మనకి అప్రాక్సిమేట్లీ ఒక 8:39 అవుతుంది. సో డిన్నర్కని ఆపేసాం. బట్ మేము మార్నింగ్ ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడే ఎందుకైనా బెటర్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొత్త ప్రదేశం కాబట్టి ఇంట్లోనే కర్డ్ రైస్ తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉంటే ఐ రిక్వెస్టెడ్ దెమ్. సో ఇలా మేము ఫ్యామిలీతో వచ్చాం, మా దగ్గర పెరుగు అండ్ రైస్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ విల్ పర్చేస్ ద కర్రీస్, కుడ్ యూ అగ్రీ విత్ దట్ లైక్ దట్? సో వాళ్ళు ఓకే అన్నారు. సో ఇప్పుడే డిన్నర్ కాపేసి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. ఇదొక టౌన్ లాంటిది, చిన్న టౌను, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా దీని తర్వాత మనకి మ్యాప్లో మేము చెక్ చేస్తే మనకి ఏం టౌన్ లాంటి ప్లేసెస్ అయితే కనిపించలేదు. సో అప్పటికి మాకు అరౌండ్ 9:30, 10 ఆ టైం అవుతుంది కాబట్టి బెటర్ టు స్టాప్ అని ఆగి డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాం. దీని తర్వాత మనకు ఒక టోల్ వస్తుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అసలు రోడ్ బాగలేదు, బట్ వీళ్ళు మాత్రం టోల్ ఫుల్ చేస్తున్నారు. చాలా గ్రేట్. అసలు ఇలాంటి టోల్స్ 2 వస్తాయి మనకి ఈ రోడ్లో. ఈ రోడ్ అస్సలు బాగలేదు, అండర్ కన్స్ట్రక్షన్. సో వీ నీడ్ టు డ్రైవ్ కేర్ఫుల్. సో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అరౌండ్ 11 అవుతుంది. పిల్లలు ఒక పార్లర్ చూశారు. మేము యాక్చువల్లీ ఇక్కడ ఆపాలని లేదు, కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ
బ్యాగ్ తీసుకొని వచ్చాను వాళ్ళ ఐస్ క్రీమ్ అనగానే. సో ఎవరైనా ఫ్యామిలీతో వస్తే ఈ ప్లేస్లో ఆపుకోవచ్చు. మనకి 2 words ఫ్రమ్ రాయచూర్ టు హుబ్లీ వెళ్ళే వాళ్ళు. ఈ ప్లేస్ కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉంది. ఇది నైట్ 11 కూడా ఓపెన్ ఉంది అండ్ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నారు బయట. సో ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కానీ, ఎందుకంటే దీని తర్వాత మనకైతే మాకు మేజర్గా ఏవి కనిపించలేదు. సో మా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా వస్తే ఇలాంటి ప్లేస్లోనే ఆగండి, లైక్ పెట్రోల్ బంక్స్లో కానీ, ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ. లైక్ మనం ఫస్ట్ టైం వస్తున్నాం, మనకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడైతే కొంచెం ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్ ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి కొన్ని స్వీట్ ఐటమ్స్ కానీ, లస్సీ కానీ అన్నీ ఉన్నాయి. సీ లైక్ హౌ అవర్ లిటిల్ కిడ్ ఈజ్ ఎంజాయింగ్. సో మనం ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తుంది పూణే హైవే అనమాట. ఈ బెంగళూరు కనెక్షన్ నుండి ఇది హోస్పేట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి హోస్పేట, రైట్ వెళ్తే మనకి హుబ్లీ హైవే వస్తుంది. సో మనం హుబ్లీ హైవే నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది హుబ్లీ హైవే వరకు. ఇప్పుడు కొంచెం హ్యాపీ రోడ్ చూడగానే, ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా అరౌండ్ ఒక 220 kilometers రోడ్ అస్సలు బాగలేదు. మన బార్డర్ వరకు అయితే ఓకే, తర్వాత అయితే రోడ్ అస్సలు బాగలేదు. ఈ హైవే మీద మేము ఆల్మోస్ట్ ఒక 228 kilometers ట్రావెల్ చేయాలి ఉంటుంది టిల్ హుబ్లీ నెక్స్ట్ వరకు. హుబ్లీ నుండి మనకి అంకోలా హైవేకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అంకోలా హైవేకి మనకి గోవా కానీ, గోకర్ణ, మృదేశ్వర్, సో ఈ ప్లేసెస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. మన వాళ్ళు మ్యాక్సిమం ఈ రూటే యూజ్ చేస్తారు. సో ఇంకొక రూట్ కూడా ఉంది, లైక్ వయ సంగారెడ్డి పై నుంచి వచ్చేవాళ్ళు సంగారెడ్డి, ఆఫ్టర్ దట్ విజయనగర్ ఆర్ ఎల్స్ లైక్ సోలాపూర్ నుండి. బట్ అది కొంచెం మనకు ఒక 150 kilometers ఎక్కువ డిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే మనకి ఒక టోల్ గేట్ వచ్చింది. హైవే పైన మనకి కంప్లీట్గా 2 tolls ఉంటాయి. సో బట్ రోడ్డు మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది, గుడ్ టు డ్రైవ్. సో ఈ టోల్ దాటేసిన తర్వాత ఇంకా మేము అరౌండ్ ఒక 120 kilometers వెళ్ళాలి హైవే పైన. అక్కడ నుండి మనకి లెఫ్ట్ తీసుకుంటే అంకోలా హైవే, స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి పూణే హైవే వస్తుంది అనమాట. సో ఇప్పటికీ మాకు అరౌండ్ ఇంకా మేము ఒక 260 kilometers దాకా వెళ్ళాలి అప్రాక్సిమేట్లీ. సో వీఆర్ ప్లానింగ్ టు స్టాప్ సమ్వేర్ లైక్ హుబ్లీ అని అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి అన్నది. సో ఈ రోడ్ అయితే మనకి గుడ్ టు డ్రైవ్, బట్ కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ వైల్ నైట్ డ్రైవింగ్. సో సెకండ్ టోల్ గేట్ వచ్చేసింది. ఈ సెకండ్ టోల్ గేట్ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి హుబ్లీ వస్తుంది. మీరు చూడొచ్చు మా స్క్రీన్ పైన, మేము ఇంకా 176 kilometers వెళ్ళాలి. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హుబ్లీ అనమాట, వన్ ఆఫ్ ద ఫేమస్ టౌన్ ఇన్ కర్ణాటక. ఇక్కడ కూడా మనకి కొన్ని ప్లేసెస్, ఎవరైతే మార్నింగ్ వచ్చే వాళ్ళు ఉంటే బెటర్ టు విజిట్. ఒక మఠం ఉంటుందని విన్నాను, చాలా పవర్ఫుల్. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఆగి చూడొచ్చు. సో బట్ మేము స్టార్ట్ అవ్వడమే అరౌండ్ 11:30 అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఎక్కడనేది ఆగలేదు. ఇది హుబ్లీ క్రాస్ రోడ్. హుబ్లీలో స్టే కోసం ట్రై చేసాం, బట్ హుబ్లీ టౌన్ ఇక్కడ నుండి వచ్చేసి మనకు హార్డ్లీ ఒక 5 to 6 kilometers లోపలికి ఉండడం వల్ల సో మేము అవాయిడ్ చేసాం ఇక్కడ స్టే అనేది. సో ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం ఎక్కడైనా స్టే దొరుకుతుందేమో, కొంచెం కన్వీనియంట్గా ఉండేది. పిల్లలు ఉన్నారు కాబట్టి ఓవర్ నైట్ ఎందుకనే ఉద్దేశంతో హుబ్లీకి వెళ్ళలేదు. సో అగైన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ టువర్డ్స్ అంకోలా హైవే. మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు రోడ్డు మనకి ఆల్రెడీ 2 ways రోడ్ వచ్చేసింది. ఇది కంప్లీట్గా థిక్ డెన్స్ ఫారెస్ట్ అనమాట. మనకు లారీలు తప్ప ఏం కనిపించట్లే. ఒక కాఫీ షాప్ కానీ అరౌండ్ 12 o'clock ఆపాము. అరౌండ్ 12 అవుతుంది, 12:30 అప్రాక్సిమేట్లీ. బట్ అది కాఫీ షాప్ కాదు, బార్ షాప్. అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. సో ఇప్పుడు మేము ఎల్లాపూర్ అని ఒక టౌన్లో నైట్ స్టే చేసాము. ఇది ఆ హోటల్, లాడ్జ్ ఓన్లీ. అరౌండ్ అక్కడ 1 o'clock అలా స్టాప్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ అగైన్ వి స్టార్టెడ్ బ్యాక్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నాం. ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఆర్ ఎల్స్ దట్ వుడ్ బీ డిఫికల్ట్ టు డ్రైవ్ వెన్ ఎవర్ వీఆర్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. సో ఈ ప్లేస్ అయితే మనకి స్టే చేయడానికి కన్వీనియంట్గా ఉంది అండ్ వెరీ మినిమల్ బడ్జెట్. అరౌండ్ లైక్ దే ఆర్ చార్జ్డ్ అప్రాక్సిమేట్లీ 1000 rupees ఫర్ అవర్స్. సో అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి స్టే చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ బ్యాక్. ఇది అంకోలా హైవే అనమాట.
ఇది మనకు కంప్లీట్గా ఫారెస్ట్లో ఉండడం వల్ల మనకి 4 వేస్ ఉండదు. మనకు ముందుకెళ్తే ఆరాబెల్ గట్ వస్తుంది. గట్ పైన అన్ని మేజర్ కర్వ్స్ అవన్నీ ఉంటాయి. మేము ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసాం లైక్ ఎలా ఉంటుంది వీడియో వితౌట్ సౌండ్, లైక్ చాలా బ్యూటిఫుల్ ప్లజెంట్ సీనరీ అనమాట. సో కిడ్స్తో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో ఇలాంటి, ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్లీ ఒక 15 hours జర్నీ చెప్పాలి అని అంటే. సో బెటర్ టు స్టే సమ్వేర్ అండ్ లేటర్ అండ్ వీ నీడ్ టు డ్రైవ్ వన్, బికాజ్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది, రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది, ఏదైనా తినడానికి ఉంటుంది వెన్ ఎవర్ వీఆర్ విత్ కిడ్స్. అండ్ మేజర్గా అయితే మనం ఎక్కడ ఈ హైవే పైన ఆపకపోవడం బెటరు. ఏదైనా పెట్రోల్ బంక్ అలాంటివి ఉంటేనే, ఎస్పెషల్లీ నైట్ డ్రైవింగ్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అసలు ఏమీ లేవు ఈ ప్లేస్లో మనకి. బిఫోర్ ఎల్లాపుర టౌన్ అయితే కంప్లీట్గా థిక్ డెన్స్ ఫారెస్ట్. సో మనకి ఇక్కడికి నుంచి వచ్చేసి మనకి ఇంకా ఏంటంటే హార్డ్లీ మేము వీ నీడ్ టు డ్రైవ్ అరౌండ్ 2.5 hours ఐ గెస్. డిస్టెన్స్ చాలా తక్కువే, లైక్ అరౌండ్ 70 to 80 kilometers. బట్ రోడ్డు మనకి 2 ways అవ్వడం, ఎదురుగా వెహికల్స్ రావడం, మనం ఎక్కువ పాస్ ఆన్ చేయకపోవడం వల్ల వీ నీడ్ టు గెట్ దట్ మచ్ టైం అనమాట. సో ఇక్కడ నుంచి మాకు తెలియక మేము ఏం చేసామంటే గూగుల్ మ్యాప్ ఒక షార్ట్ కట్ చూపించింది. మనకు అంకోలా నుండి వెళ్తే 4 ways కనెక్ట్ అవుతుంది. బట్ మేము అరౌండ్ ఒక 40 kilometers వచ్చాక ఎల్లాపుర నుండి మాకు లెఫ్ట్ సైడ్లో గోకర్ణకి ఒక విలేజ్ నుండి షార్ట్ కట్ చూపించింది అనమాట. రోడ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్, బట్ బ్యూటిఫుల్ సీనరీ. రోడ్ వరస్ట్ అయినా సో బేఫ్డ్ ఆన్ యువర్ చాయిస్, యూ కెన్ చూస్ దిస్ వన్ ఆర్ నాట్. సో మనం హార్డ్లీ అక్కడ నుంచి ఒక 15 kilometers డ్రైవ్ చేస్తే మనం ఈ హైవే వచ్చేసి ఈ హైవేకి కనెక్ట్ అవుతాము. ఈ హైవే ఫ్రమ్ హియర్ టు కన్యాకుమారి అనమాట. మనం ఈ హైవే పైన హార్డ్లీ ఒక అరౌండ్ 6 kilometers ఐ గెస్. బట్ బ్యూటిఫుల్ సీనరీ. ఒక సైడ్ ఏమో మనకి రివర్ అండ్ రైట్ సైడ్ ఏమో కంప్లీట్ అరేబియన్ సీ. సో ఇక్కడ మనం కొంచెం ఒక 5 kilometers ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో ఉంటుంది గోకర్ణ అనేది. సో ఇది మనం గోకర్ణ వెళ్ళే రోడ్డు, డబుల్ రోడ్డు, బట్ బ్యూటిఫుల్ సీనరీ. మొత్తం హిల్ స్టేషన్ పైన ఉంటుంది గోకర్ణలో ఉండే ప్లేసెస్ అన్నీ. ఇక్కడే మనకి శివాలయం మరియు వినాయక టెంపుల్స్ కూడా ఉంటాయి. సో వీ విల్ షో దోస్ మోర్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే మా వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాన్ సబ్స్క్రైబర్డ్ పీపుల్ చూసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు గెట్ మోర్ కంటెంట్. అండ్ ప్లీజ్ రైట్ ఏ కామెంట్, సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ to digging into like what we can come up with more content like that. So we are really very much happy so far మీరు ఎవరైతే చూస్తున్నారో, and that is really great. Thanks for watching.